ఇప్పుడే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ప్రజెంట్ చేసిన రావ్ బహదూర్ మూవీ టీజర్ చూసామా. యూట్యూబ్ లో ఈ టీజర్ చూశాక నాకు ఒకటే అనిపించింది, ఒకసారి వెళ్ళి చూడండి. అరే తెలుగు సినిమా స్టాండర్డ్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి కదరా అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ మూవీ డైరెక్టర్ కంచరపాలెం మూవీ తీశారు చూసారా, అదే డైరెక్టర్. టీజర్ వచ్చి 3 నిమిషాల పైన ఉంది. హీరో సత్యదేవ్ గారి యాక్టింగ్ టీజర్ లో చూసిన తర్వాత హీఈస్ అండర్ రేటెడ్ యాక్టర్ మావా. అరే ఏమన్నా యాక్టింగ్ రా, సైకలాజికల్ థ్రిల్లర్ అన్నారు చూసారా. మనోడు సత్యదేవ్ గారికి ఈ సినిమాలో లివర్ క్యాన్సర్ ఉంటుంది. ఆ క్యాన్సర్ ఉండి 4 నెలల్లో చనిపోతామన్న డాక్టర్ చెప్పిన తర్వాత కూడా ఇంకా అది బతుకుతానే ఉంటాడు. ఒక్కోసారి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తాడు, ఒక్కోసారి తెలివైన వాళ్ళగా బిహేవ్ చేస్తాడు. దాంతో పాటుగా అతనే ఇల్యూషన్ లోకి వెళ్ళిపోతా ఉంటాడు. మళ్ళీ ఒక జమీందార్ అతను. దాంతో పాటుగా యంగ్ ఏజ్ లో లవ్ స్టోరీ, వాళ్ళిద్దరు క్యారెక్టర్లా లేకుంటే ఒకే అతను లైఫ్ స్టోరీ చూపించారు, అర్థం కాల. టీజర్ చూస్తే స్టోరీ మాత్రం కనిపెట్టలేం, చాలా యూనిక్ గా అనిపించింది. దాంతో పాటుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అనిపించింది, విజువల్స్ బాగున్నాయి. దాంతోపాటుగా హీరోయిన్ గారు ఎవరో ఆవిడ కూడా బాగున్నారు. నాకు ఒకటి అనిపించింది మామ, ఈ టీజర్ చూసిన తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి, స్టోరీ పికింగ్ పెరుగుతుంది. ఇలాగే ఉండాలి, కమర్షియల్గా ఉండాలని కాకుండా డిఫరెంట్ స్టోరీస్ని టచ్ చేస్తున్నారు. ఇలాంటి ఎంకరేజ్ చేయాలి. నాకు భలే అనిపించింది. ఒకసారి చూడండి. ఆ టీజర్ చూసిన తర్వాత కింద కామెంట్ చేయండి. నాకు అనిపించిన ఒపీనియన్ మీకు అనిపించిందా, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పాలా.